ఏపీలో రేషన్ బియ్యానికి బదులుగా నగదు పంపిణీ. మళ్ళీ కొత్తగా ఈ న్యూస్ ఏంటనుకుంటున్నారా? ఈరోజు ఈ టాపిక్‌కి సంబంధించి ప్రజాశక్తి న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలేంటో చూసినట్లయితే ప్రెజెంట్ రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి బియ్యం పైన ఏపీ ప్రభుత్వం సబ్సిడీని భరిస్తూ ఆ బియ్యాన్ని ట్రాన్స్‌పోర్ట్ చేయడం కోసం మరికొంత అమౌంట్ అయితే ఖర్చు చేస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల ఏపీ ప్రభుత్వానికి భారం అయితే పెరిగిపోయింది. అలా కాకుండా ఏపీ ప్రభుత్వం ఆ రేషన్ బియ్యం పైన ఏదైతే సబ్సిడీ భరిస్తుందో, ఆ అమౌంట్ అనేది నేరుగా రేషన్ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్‌లోకైతే రిలీజ్ చేయడం ద్వారా ప్రభుత్వం యొక్క భారాన్నయితే తగ్గించుకోవచ్చు అని ఏపీ రాష్ట్రానికి సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇచ్చిన ప్రతిపాదననైతే ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తుంది అన్నట్లుగా ఈరోజు ప్రజాశక్తి న్యూస్ పేపర్‌లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చాలా మందికి డౌట్ అయితే ఉండొచ్చు. మొన్నే కదా కొత్తగా రేషన్ షాపులు అయితే ఏర్పాటు చేస్తారు అని చెప్పారు. మళ్ళీ కొత్తగా ఈ న్యూస్ ఏంటని. రేషన్ షాపుల ఏర్పాటుకి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. అంటే రేషన్ షాపుల ఏర్పాటుకి సంబంధించి ఆల్రెడీ ఉత్తర్వులైతే వచ్చేసాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిందంటే డీఆర్ఐ ప్రతిపాదించింది కదా! రేషన్ బియ్యానికి బదులుగా నగదు పంపిణీ అని. అది ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అది కేవలం ప్రతిపాదన మాత్రమే. ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుంటే గనక, అంటే నిర్ణయం తీసుకొని ఒకవేళ బియ్యానికి బదులుగా నగదు పంపిణీయే చేస్తే దానిపైన ప్రభుత్వం చాలా ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోవాలి. ఎందుకంటే ప్రాసెస్‌ని ఫాలో అవ్వడం వల్ల ప్రభుత్వానికి లాభమే. కానీ ప్రజలకి ఏ విధంగా లాభం? అవన్నీ కూడా ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంటుంది. నిజానికి ఈ రేషన్ బియ్యానికి బదులుగా నగదు పంపిణీ అనేది గత ప్రభుత్వంలో అంటే వైసీపీ హయాంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లో కాకినాడ, అనకాపల్లి ఇలా కొన్ని మున్సిపాలిటీస్‌లో వాలంటీర్ల చేత సర్వే అయితే చేయించారు. కానీ ఆ టైంలో ఈ ప్రాసెస్ అనేది ముందుకు సాగలేదు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ నెల రేషన్ బియ్యం తీసుకుంటారు. వచ్చే నెల నగదు తీసుకుంటారు. అంటే క్యాష్ తీసుకుంటారు. తర్వాత మళ్ళీ క్యాష్ తీసుకోవచ్చు. లేదంటే బియ్యం తీసుకోవచ్చు. ఇలా నెల నెలకి మార్చి మార్చి తీసుకోవడం వల్ల కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఏర్పాట్లయితే చేసుకోవాలి కాబట్టి ఆ టైంలో ఈ వర్క్ అనేది ఆపారు. మరి దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.